ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మిథున సంక్రమణ విశేష శుభ ఫలితాలు కలగాలని ఆశిస్తూ, ముఖ్యంగా మిథున రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా గ్రహ సంచార స్థితిగతులను మనం గనక తెలుసుకున్నట్లయితే, వీరి యొక్క జన్మరాశిలోకే సూర్యగ్రహము అడుగుపెట్టడము, దీని ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నటువంటి ఆలోచనలు కానివ్వండి, నైపుణ్యము కానివ్వండి, వ్యాపార సంబంధిత విషయాలలో వీరికి ఉన్నటువంటి ప్రజ్ఞ, వీరికి ఉన్నటువంటి మంచి శుభయోగ పరిచయాలు, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు, ఇట్లా ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ విషయాలన్నిటిలో కూడా ఒకంత వీరికి అప్రతిష్టలు కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి రవి అవయోగాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఒక రకంగా అది మిత్రరాశి అయినప్పటికీ కూడా ఆయన అవయోగాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితిని కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా కొంత స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమము ఆలోచన ఆచరణ రూపంలో వీరు తాల్చలేరు. అంటే ఆలోచిస్తారు, ఆలోచన సఫలీకృతం అయ్యే సమయంలో ఆచరణ చేయడానికి వీరి ఆరోగ్యము సహకరించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆదిత్య హృదయాన్ని తప్పకుండా చదవాలి. అట్లాగే రేపు 15వ తేదీన మరి జూన్ 15న అమావాస్య రావటము, సోమవారము, అట్లాగే సూర్యుడు మిథున రాశిలో సంక్రమణం. ఈ సంక్రమణం చాలా విశేషం కాబట్టి అవకాశం ఉంటే పితృతర్పణాలు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వారికి తర్పణాలు వదలండి. దాని ద్వారా మీకు సూర్యుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అవకాశం తీసుకోండి. అమావాస్య అయినా కూడా ఆ యొక్క సంక్రమణం చాలా విశేషప్రదం. కాబట్టి ఏదైనా తలచిన కార్యాలు ముందుకు వెళ్ళకపోతుంటే, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఆ ఇబ్బందులు తలెత్తినా, అట్లాగే వ్యాపారంలో ఎంత ముందుకు వెళ్దామన్న ఆలోచనలు ఆచరణ రూపకంగా దాల్చకపోవటము, దాని ద్వారా వీరికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు, మనోవ్యధలు, ఎవరైనా పరిచయం అయ్యి కొత్తగా వారి ద్వారా వీరు నష్టపోవటము, కొంతమంది ఎవరైనా బంధువుల్లో వీరిని అవమానం చేయటము, ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అవకాశం తీసుకోండి మిథున రాశి వారు. అట్లాగే ఈ నెల 20 నుంచి కూడా మరి కుజ భగవానుడు మిథున రాశి వారికి 12వ స్థానంలో 11 నుంచి 12లోకి వస్తున్నాడు. ఇది మహా దుర్యోగంగా భావించాలి. ఎందుకంటే వీరికి అప్పుల బాధలు అధికమవుతాయి. ఎవరైతే స్నేహితులు అనుకున్నారో, లేకపోతే పెద్దన్నలు కానివ్వండి, అన్న అంటే కుటుంబ పరంగా అన్న వరుసలు కానీ అక్కల వరుసలు కానీ ఎవరన్నా ఉన్నారో వారు గనక ధనాన్ని అప్పుగా అడిగితే దయచేసి మిథున రాశి వారు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. మళ్ళీ తిరిగి రావు. ఇంకా మీరు అప్పుల ఊబిలోకి వెళ్ళి వాళ్లే మీ మీద కేసులు వేసే పరిస్థితి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే అనుకున్న ప్రతి కార్యక్రమంలో రవితో పాటుగా 12లో ఉన్నటువంటి కుజుడు మిథున రాశి వారికి ప్రతి కార్యక్రమంలో ధైర్యం అధికమయ్యి చేయాలనుకున్న కార్యక్రమం అభాస్పాలయ్యే అవకాశం ఉంటుంది. మొండి ధైర్యము, మొండి పట్టుదల, అవసరం లేనటువంటి ఆలోచన స్థితి, ఆలోచించేటటువంటి సరైనటువంటి ప్రణాళికలు సరిగ్గా లేకపోవడం, వీటి ద్వారా వీరు నష్టపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య అసలు విపరీతమైనటువంటి సమస్యలు, గొడవలు వచ్చి విడిపోతారు కూడా. చాలా వరకు కూడా వారి జన్మజాతకాల్లో ఎవరికైతే గనక జన్మజాతకాలలో కుజదోషాలు ఉన్నా, రాహుకేతువుల దోషాలను, ముఖ్యంగా కుజదోషాలు ఉన్నట్లయితే, మరి మిథున రాశి వారికి 12లో కుజుడు ఉన్నాడు, జాతకంలో కూడా 12లో కుజుడు ఉన్నట్లయితే కనుక కంపల్సరీ వీరు విడిపోయే ప్రమాదం ఉంది. ఏ దశలో అంతర్దశలో సరిగ్గా నడవట్లేదు అనుకోండి, ఏ రవి కానీ కుజుడు కానీ నడుస్తుంటే ఉద్యోగ సంబంధిత దోషాలు, అనారోగ్య దోషాలు, అట్లాగే విపరీతమైనటువంటి అన్నదమ్ములతో గొడవలు, ఆర్థిక పరంగా నష్టపోవటము, అడిగిన వాడే మీకు శత్రువు అవ్వటము, మీరు డబ్బులు ఇచ్చి వారిని శత్రువులు చేసుకోవటము, భూమికి సంబంధించినటువంటి విషయాలలో మీరు అమ్ముకుందామంటే అమ్మేటటువంటి లేకపోతే అమ్మకాన్ని చేసేటటువంటి మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేయటము, అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఈ చేదు అనుభవాలు ఎదురవడం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో కూడా కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. అట్లాగే వీరికి అకస్మాత్తుగా కొన్ని ప్రమాదాలు జరగటం, ఆ ప్రమాదాలలో వీరికి హాస్పిటలైజేషన్ అవటం, ధనము విపరీతంగా ఖర్చు అవటం, అప్పు చేయటం, ఉద్యోగాల్లో లే ఆఫ్,
ఉద్యోగాలు పోవటము, అసలు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తుంటే కుజుడు వచ్చి 12వ స్థానంలో పూర్తిగా ఉద్యోగాలనే తీసేసేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో మార్పులు, అది వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఉద్యోగంలో మార్పులు కలగటం, ఇట్లా ఎన్నో రకాల సంఘంలో అయితే గనక వీరికున్న గుర్తింపు కొంతమందికి తొలగిపోతుంది. వీళ్ళు ఫ్రాడ్ అనేటటువంటి మాట వినపడుతుంది మిథున రాశి వారికి కుజగ్రహం వలన. కాబట్టి ముఖ్యంగా వివాహ సంబంధిత విషయాలలో వీరికి కొంతమందికి అక్రమ సంబంధాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వాళ్ళు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రవి కుజుల వలన వీరికి కలుగుతున్నాయి. దశమంలో ఉన్నటువంటి శని వలన వీరికి ఉద్యోగంలో అవకతవకలు కలగటము, ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ వలన కూడా వీరు ఈ శని ఇచ్చేటటువంటి ఫలితాలు, అట్లాగే శని రాశిలో ఉన్నటువంటి రాహు ఇచ్చే ఫలితాలు వీరికి ఉద్యోగాల్లో విపరీతమైనటువంటి సెగలు కలుగజేసేటటువంటి పరిస్థితి. ఉద్యోగంలో వీరి కింద పనిచేసేటటువంటి వాళ్ళు కూడా వీరికి నష్టాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులు కలుగజేస్తూ ఉంటారు. అట్లాగే ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి విపరీతమైనటువంటి అప్పులు చేయటము, లేకపోతే కుటుంబంలో వివాహానికి ఎవరైనా సరే అమ్మాయి తరపు కానీ అబ్బాయి తరపు కానీ వివాహ ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే గనక దయచేసి ఇప్పుడు చేసే అవకాశం తీసుకోకండి. ఎందుకంటే వీరికి బుధ గురు శుక్రుల యొక్క యోగం కలిసి వచ్చినప్పటికీ కూడా శని కుజుడు ఈ ఇరువురు మాత్రము, అటు రాహువు అవతల వాళ్ళు కాస్త మోసపూరితమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే అవకాశం మిథున రాశి వారికి కలుగుతోంది. కాబట్టి అక్కడ ఆత్మశక్తిని పెంపొందించుకోండి. శని యొక్క బలము, కుజుడు యొక్క బలము, రాహు యొక్క బలము మిమ్మల్ని అట్టడుగు తీసుకెళ్లే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వివాహ సంబంధిత విషయాలలో అక్రమ సంబంధాలతో పాటుగా వివాహ ప్రయత్నాలలో కూడా ఆటంకాలు, వివాహాలు దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అవ్వటము, అట్లాగే కోర్టు కేసులు, భూ సంబంధిత విషయాలలో మీకు అన్ని చేదనుభవాలు అవ్వటం, ఇట్లా ఒకటి కాదు, ఆర్థికంగా మీరు ఏ విధంగా నష్టపోవాలో అన్ని నష్టాలు కలుగజేసే గ్రహాలు ఇవి. కాబట్టి వీరికి తప్పకుండా జపతపాదులు చేయించుకోవటం, ప్రయాణాలు అధికమవటం. ముఖ్యంగా ఇక్కడ మిథున రాశి వారికి ద్వితీయంలో గురుడు ఉచ్చస్థితి, శుక్రుడి యొక్క స్థితి, బుధుడి యొక్క స్థితి, ఈ 3 గ్రహాలు ఇక్కడ ఉండడం ద్వారా విద్యార్థులకి విశేషమైనటువంటి విద్యాయోగము, ఉన్నతమైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి యోగాలు కలగటము, విద్యల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ. అయితే కొంతమంది షేర్స్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుబడి పెట్టుంటారు, దీర్ఘకాలిక పెట్టుబడులు. వాటిల్లో వీరికి చక్కగా ధనలాభం కలిగి కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి వాతావరణం, అట్లాగే కుటుంబంలో వివాహ సంబంధిత విషయాలు, కొంతమందికి ఇందాక చెప్పిన వాళ్ళకి కొంతమందికి జన్మజాతకాలలో దోషాలు ఉంటే ఆ విధంగా జరుగుతాయి. కొంతమందికి వాళ్ళ యొక్క జన్మజాతకంలో లగ్నబలం కానీ లేకపోతే దశలు అంతర్దశలు యోగించినాయి అనుకోండి, బుధ గురు శుక్రులు ఎవరైనా టచ్ అయ్యారనుకోండి జాతకంలో, చక్కటి కుటుంబంలో విందులు వినోదాలు, చక్కగా మంచి శుభకార్యాలు జరగటము, ధనము ఖర్చు అవ్వటము, ధనము ఖర్చు పెట్టడము, లేకపోతే బ్యాంకులో కొంతమందికి ధనము వీరికి జమ అవ్వటము. విద్యార్థులకైతే కనుక ఎవరైతే బ్యాంకు నుంచి ఇవ్వాలో, అంటే వీరి చదువుకి కొంతమందికి డబ్బులు వేస్తూ ఉంటారు, ఆ ధనము వచ్చి బ్యాంకులో పడటము, దాని పరంగా కొంతమందికి ఆనందము, కొంతమంది చిన్న కారు అమ్మేసి పెద్ద కారు కొనటము, లేకపోతే కొంతమంది గృహప్రవేశాలు చేయటము, కొంతమంది ఇళ్లలో సంతానపరమైనటువంటి ఆనందాలు కలగటము, వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభాదులు కలగటము, దాని ద్వారా విశేషంగా ధనము ఖర్చు పెట్టి అన్నసమారాధనలు చేయటం, అన్నదానాలు చేయటం, వస్త్రదానాలు చేయటం, బంధుమిత్రులతో కుటుంబంలో విశేషంగా కలిసిమెలిసి మాట్లాడుకోవటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఈ బుధ గురు శుక్రుడు మిథున రాశికి ఇస్తున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా మరి మిథున రాశి వారందరికీ ఇవన్నీ జరుగుతాయా అంటే జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలండి. ఎందుకంటే అందరికీ మంచి జరిగితే జాతకం అక్కర్లే, ఎవరికి జన్మ జాతకం ప్రధానం. జాతకంలో లగ్నం బాగుందా లేదా, లగ్నబలం బాగుందా లేదా, లగ్నాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తున్నాయా లేదా, అవి గోచారంలో ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ శనో ఏ కుజులో జరుగుతోంది అనుకోండి దశలో అంతర్దశలో, ఇక్కడ బుధ గురు శుక్రులు ఏం చేస్తారండి, వాళ్ళు చేసే ఫలితాలను వీళ్ళు అనుభవించాల్సిందే దాన్ని చెప్పినట్లుగా. కాబట్టి ఇక్కడ గురువులు చెప్పినట్టుగా ఇంకా మీకు తిరుగులేదు, అఖండమైన ధనలాభం అనగానే మీరు లేనిపోని అవస్థలు పడడం మానేసేటటువంటి పరిస్థితి చేసుకోండి. ఏదైనా మీకు శుభకరమైన ఈవెంట్స్, వివాహం చేయాలన్నా, ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళాలన్నా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా, గృహం కొనాలన్నా, ఏ శుభ ఈవెంట్ చేయాలన్నా ఒక గురువుని, మీ ఉన్నతమైనటువంటి గురువుని సంప్రదించండి. మీ జన్మజాతకాన్ని చక్కగా ఆయనతో విశదీకరించి మాట్లాడి చక్కగా ఆయన చెప్పినట్లుగా ఏదైనా దోషాలు ఉంటే ఆ దోష పరిహారాలు చేయండి. ఇప్పుడు కుజదోషం ఉంది, కుజదోష పరిహారాలు చాలా ఉన్నాయి. మగపిల్లలకి ఒక ఉంది, ఆడపిల్లలకి అయితే కనుక కదిలీ వృక్షానికి చక్కగా వివాహం చేసి దాన్ని తెగ నరకటము,
లేకపోతే కొండ వివాహం చేయటము, కుంభ వివాహం, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అట్లాగే జాతకాల్లో దోషాలుంటే జపాలు, హోమాదులు, రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు రుద్రాభిషేకం ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి సుఖము, సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య ప్రాప్తి కోసం ఆదిత్య హృదయం చదవండి. విష్ణు సహస్రనామం చదివితే కనుక చాలా వరకు మీకు ధనము విపరీతమైనటువంటి రాబడి కలగడానికి అవకాశం ఉంటుంది. కుజుడికి, శనికి, రాహుకి మాత్రం, రవికి మాత్రము జపాదులు, దానాదులు ఆచరించి హోమాదులు చేసుకోవడం విశేషంగా చేసుకోండి. ముఖ్యంగా రేపు వచ్చే శని త్రయోదశి, మాస శివరాత్రి జూన్ 13 విశేషమైనటువంటి యోగాల్ని మీకు కలుగు చేస్తుంది. ఆ ఇరువురిని ఆరాధించండి. ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఏదైనా జాతకపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక తప్పకుండా సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి యోగాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏదైనా దోష పరిహారాలు ఉంటే మా ద్వారా తెలియజేసుకొని ఆ పరిహారాలు ఆచరించి మీకు కావలసినటువంటి శుభకరమైన విషయాలు మీరు క్యాచ్ చేయగలిగితే ఈ జన్మకి ఇదే సార్థకత అనేటటువంటి యోగము మీకు కలుగుతోంది. ధర్మో రక్షతి రక్షతః. సర్వే జనాః సుఖినో భవంతు.